లక్ష్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు. దేవుని దయాసంకల్పం చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యాన కార్యక్రమం క్రీస్తునందల ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. జుంటె తేనె ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేదతీరుస్తుంది, మన మార్గమును సరిచేయునది, నిత్యరాజ్యమునకు మనను చేర్చున్నది. దేవుని వాక్యము అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించుట ఆశీర్వాదకరం. ప్రభుతో ప్రారంభం, తద్వారా ప్రతిక్షణము ఆయన మనతో, మన వెంట కాపరిగా, పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం. ఆయన ఆశీస్సులు ఆశీర్వాదములు సదా మనకు తోడైండునుగాక. ఎంతో మహానీయము
క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రభుతో ప్రారంభం అనే ఈ కార్యక్రమాలు క్రమము తప్పకుండా వీక్షిస్తున్న వారందరికీ ప్రభు పేరిట శుభములు తెలియజేస్తున్నారు. ఈ క్రిస్మస్ సీజన్లో క్రిస్మస్ సంబంధమైన అనేకమైన కార్యక్రమాలు ఉన్నప్పటికీ ప్రభుతో ప్రారంభించాలని వేకువను లేచి దేవుని వాక్యాన్ని వినేవారు, అదే రీతిగా సమయము అనుకూలపరచబడకపోతే ఏదో సమయంలో వాక్యాన్ని విని మరి ప్రోత్సహించబడి వారిని అందరి బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. రండి, మరొక నూతన దినం ప్రభుతో ప్రారంభించుటకు దేవుడు అనుగ్రహించిన ఆహ్వానాన్ని అంగీకరిస్తాం. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మా పట్ల మీరు చూపుతున్న కృప మహదైశ్వర్యాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ ఈ ప్రభుతో ప్రారంభం అనే కార్యక్రమం ద్వారా నీ లేఖనాల్లోంచి కొన్ని అంశాలు మాకు మీరు బోధిస్తున్నారు కనుక ప్రభా స్తుతులు చెల్లిస్తూ నీ వైపు తేరి చూస్తుండగా ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా, నీ జీవ మన్నాను మాకు వినిపించమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. 25వ కీర్తన 5వ వచనం. నన్ను నీ సత్యమును అనుసరింపచేసి నాకు ఉపదేశము చేయుము, నీవే నా రక్షణకర్తవైన దేవుడవు, దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. సో నిన్నటి దినము ధ్యానం చేస్తూ 4వ వచనంలోని మాటలు, యెహోవా నీ మార్గము నాకు తెలియచేయుము, రివీల్ యువర్ వే అండ్ క్లారిఫై యువర్ వే, అనగా నీ చిత్తము నాకు బోధించుము, అదే రీతిగా నీ మార్గము నాకు తేటపరచుము. అలాగే దాని కొనసాగింపులో నీ మార్గము నాకు బోధించుము, టీచ్ మీ దై వే అనే మాటలు మనము వివిధ సందర్భాల్లో, అనగా 86:11 కానీ 27:11 కానీ మనం చూసాం. ఈ క్రమంలో 25వ వచనం మనం గమనిస్తే, నన్ను నీ సత్యమును అనుసరింపచేసి నాకు ఉపదేశము చేయుము. నీ సత్యాన్ని అనుసరింపచేయాలి, అనగా నీ మార్గము నాకు రివీల్ చేయాలి, స్పష్టపరచాలి, బోధించాలి. తద్వారా నేను ఏం చేయాలంటే నీ సత్యమును అనుసరించి, ఫాలోయింగ్ యువర్ ట్రూత్. చాలా చక్కని కాంబినేషన్, క్రమము చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నన్ను నీ సత్యమును అనుసరింపచేసి. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ రివల్యూషన్, ఇట్ ఈస్ నాట్ జస్ట్ క్లారిఫికేషన్, ఇట్ ఈస్ నాట్ జస్ట్ టీచింగ్, బట్ గాడ్ హ్యాస్ టు లీడ్ us టు ఫాలో అకార్డింగ్ టు హిస్ ట్రూత్. ఆయన సత్యాన్ని అనుసరించి మనము నడవటానికి దేవుడు మనకు నడిపించేవాడుగా ఉండాలి, నడిపించేవాడుగా కూడా ఉండాలి. బోధించువాడు మాత్రమే కాదు, నడిపించువాడుగా కూడా ఉండాలి. హీ హ్యాస్ టు. సో ఆ రీతిగా ఒక విశ్వాసిగా విజ్ఞాపన చేయాలి. సో 43వ కీర్తన 3వ వచనాన్ని మనం గమనిస్తే, 43వ కీర్తన 3వ వచనాన్ని కొంత మనము గమనిస్తే ఈ వాక్యానికి అనుకూలమైన వాక్యం, నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయుము, అవి నాకు త్రోవ చూపును. యువర్ లైట్ విచ్ ఇస్ అ లైఫ్ టు మీ, యువర్ ట్రూత్ విచ్ ఇస్ ద వే విచ్ లీడ్స్ ఇన్ టు ది లైట్. కాబట్టి నేనేం చేయాలి అంటే, ప్రభువా నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము, ఎందుకంటే ఐ నీడ్ టు ఫాలో. నేను నిన్ను వెంబడించాలి కాబట్టి నాకు ఆ రెండు కావాలి. నన్ను వెంబడింప చేసేవి, నడిపించేవి నీ వెలుగు నీ సత్యం. చాలా ఆసక్తికరమైన ఆలోచన విధానం, ఒక విశ్వాసికి ఉండవలసిన ఆలోచన విధానం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో psalmist was requesting God not only to teach, not only to reveal, not only to clarify, but also help me to walk according to your truth, for which
నాకు నీ సత్యం కావాలి, నీ వెలుగు కావాలి, అవి వచ్చి నన్ను నడిపించాలి, అవి వచ్చి నన్ను నడిపించాలి. కొత్త నిబంధనలో యోహాను సువార్తలో ఈ వెలుగు గురించి, చీకటి గురించి చాలా స్పష్టంగా చెప్తారు. వెలుగు లోకంలోనికి వచ్చెను కానీ చీకటి దాన్ని గ్రహించకుండెను అంట. జనులు తమ క్రియలు చెడ్డమైనందున వెలుగును ద్వేషించారు, చీకటిని ప్రేమించారు. ఎందుకంటే తమ క్రియలు బహిర్గతము కాకుండా చీకటిలోనే మగ్గిపోతున్నారు. సో దేవుని వాక్యాన్ని అనుసరించి మనము కొనసాగాలి అంటే తప్పనిసరిగా ఆ వెలుగైన క్రీస్తు మన మీద ప్రకాశించాలి. సో వెలుగు లోకానికి వచ్చింది. దే కుడ్ నాట్ కాంప్రహెండ్, దే కుడ్ నాట్ రిసీవ్, దే కుడ్ నాట్ యాక్సెప్ట్, దే కుడ్ నాట్ ఫాలో. ఇట్ వాస్ ది ట్రూత్ వెన్ జీసస్ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్. క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్నాం. ఇట్ ఈస్ నాట్ ఆ వెలుగులు అలంకరించుకుంటున్నాం, వెలుగులు అలంకరించుకున్న ఆలయాలకు కానీ గృహాలకు కానీ ఆ సీజన్ అంతా కూడా వెలుగుమైపోయిపోతాయి. ఎక్కడ పట్టినా ఆ స్టార్, పెద్ద పెద్ద స్టార్లు రహదారిలో పోతుంటే రహదారిలో కర్రలు కట్టి, నేను చాలాసార్లు గమనించాను, నక్షత్రం క్రిస్మస్ సీజన్లో కడతారు. గుడ్ ఫ్రైడే ఈస్టర్ కూడా అది అక్కడే ఉంటుంది. గుడ్ ఫ్రైడే ఈస్టర్ కూడా అదే అక్కడే ఉంటుంది. కొన్నిసార్లు మరు సంవత్సరం స్టార్ పెట్టేంత వరకు ఈ స్టార్ తీసి ఇంకో స్టార్ పెట్టరు. అటువంటి చాలా చూశాను నేను. సో ఈ క్రమంలో సో we do like the light, but we have the light. మన ఆలయాలు అలంకరించుకుంటున్నాం, మన గృహాలు అలంకరించుకుంటాం, కానీ మన హృదయంలోనికి వెలుగు వస్తుందా? మన హృదయంలోనికి వెలుగు వస్తుందా? సో మనలో ఆ సత్యం ఉందా? మనలో సత్యం ఉందా? సో దేవుని మార్గంలో నడవటానికి నీ వెలుగు, నీ సత్యము నాకు కావాలి అంటే, అదే కొత్త నిబంధనలో యోహాను భక్తుడు యేసు ప్రభువారి యొక్క సందేశాన్ని తెలియచేస్తూ, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారానే తప్ప ఎవడను తన యొద్దకు రాడు. సో నీ మార్గము తెలియచేయము, నీ మార్గము తేటపరచము, నీ మార్గము నాకు బోధించమంటే ఆ మార్గం ఎవరంటే యేసయ్యే. నేనే మార్గం. ఆ మార్గాన్ని అనుసరించాలంటే నీ సత్యాన్ని నాకు పంపించాలి. ఎవరంటే ఆ సత్యం కూడా ఆయనే. సో ఈ మార్గమైన దేవుడు, సత్యమైన దేవుడు ఎక్కడికి తీసుకెళ్తాడంటే జీవానికి, నిత్య జీవానికి. అందుకే నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అంటాడు. చాలా వాస్తవాలు ఇక్కడ చాలా కనబడతాయి. అందుకే 43:3లో నీ వెలుగు నీ సత్యమును బయలుదేరిచేయము, అవి నాకు త్రోవ చూపును, అవి నీ పరిశుద్ధ పర్వతమునకు, నీ నివాస స్థలమునకు నన్ను తోడుకొని వచ్చును. ద డెస్టినేషన్ ఆఫ్ ఫాలోయింగ్ హిజ్ లైట్, హిజ్ ట్రూత్ ఇన్ టు ద లైఫ్ ఎటర్నల్, అది ఎక్కడ? నీ పరిశుద్ధ పర్వతం మీదకి నన్ను తోడుకొని వచ్చును, నీ సన్నిధికి తోడుకొని వస్తుంది. So following light and the truth in our way is more important. అందుకే ఈ కీర్తనకారుడు నీ వెలుగు నీ సత్యమును బయలుదేరజేయమంటూ 43వ కీర్తనలో మాట్లాడుతూ, నన్ను నీ సత్యమును అనుసరింపచేసి నాకు ఉపదేశము చేయము. టీచ్ మీ, ఉపదేశం అన్నమాట. టీచ్ మీ కన్సర్నింగ్ యువర్ ట్రూత్. యోహాను సువార్త 8:31లో మీరు నా వాక్యమందు నిలిచి ఉన్న వారైతే సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తారు. సత్యం మీరు గ్రహిస్తారు, ఆ సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. 8:31 జాన్. మీరు నా వాక్యమందు నిలిచి, ఇఫ్ యు రిమైన్ ఇన్ మై వర్డ్, యు విల్ నో ద ట్రూత్. వెన్ యు నో ద ట్రూత్ విల్ లీడ్ ఇంటూ ఎటర్నిటీ. సత్యాన్ని మీరు గ్రహిస్తారు, సత్యాన్ని వెంబడిస్తారు. ఎప్పుడైతే ఆ సత్యము మనల్ని పాపపు బంధకాల్లోంచి విడిపిస్తుందో, ఆ అంధకారం నుంచి మనం బయటికి వస్తామో,
అప్పుడు జరిగే ప్రక్రియ గురించి ఇక్కడ మాట్లాడుతూ, ప్రభువా నీవే నా రక్షణకర్తమైన దేవుడవు, యాక్సెప్టింగ్ హిమ్ యాజ్ అవర్ పర్సనల్ సేవియర్. రక్షణకర్త అనేది జనరలైజ్డ్ స్టేట్మెంట్ కాదు. ఇట్ ఈస్ ఎ పర్సనల్ అప్లికేషన్. నా పితరులు బట్టి కానీ, లేకపోతే నా తాత ముత్తాతలు బట్టి కానీ, నా సంఘాన్ని బట్టి కానీ, నా సంఘానికి ఉన్న పేరు ప్రఖ్యాతులు బట్టి కానీ, వచ్చే సంఖ్యని బట్టి, జనసంఖ్యను బట్టి కాదు. ఆర్ యూ ఫాలోయింగ్ జీసస్? సో ఆయన నీకు వ్యక్తిగతంగా రక్షణకర్తగా ఉన్నాడా? ఆ వాస్తవాన్ని గమనిస్తూ దినమెల్లా నీ కొరకు కనిపెట్టుకుని ఉన్నాను. సో యూ నీడ్ టు టీచ్ మీ, యూ నీడ్ టు రివీల్ మీ, యూ నీడ్ టు క్లారిఫై మీ, యూ నీడ్ టు టీచ్ మీ, యూ నీడ్ టు మేక్ మీ టు వాక్, to have a personal relationship with God so that I may be saved. And finally, ఇక్కడ రాయబడ్డ మాట, I am waiting for it. దినమెల్లా నేను కనిపెట్టుకుని ఉన్నాను. We wait every day for so many issues. చాలా విషయాల గురించి మనం నిరీక్షిస్తాం, ఎదురు చూస్తాం. అవన్నీ కూడా ఈ లోకానికి మాత్రమే పరిమితమైనవి. కానీ one day there is the end of our ఫాలోయింగ్. ఆ సమయంలో మనకు తోడుగా ఉండేది ఆయన రక్షణ మాత్రమే, ఆయన ప్రపంచం మాత్రమే, ఆయనతో కలిసి నడవడం మాత్రమే మనకు జీవాన్ని, నిత్య జీవాన్ని ఇస్తుంది. మరి మనం ఏమి కోరుకున్నాం ఈ క్రిస్మస్ కాలంలో? మత్తయి సువార్త 1:21 నుంచి మనం ఈరోజు మొన్న సండే జ్ఞాపకం చేశాం. తన ప్రజలను వారి పాపము నుంచి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసుని పేరు పెట్టదు. His name, రక్షకుడు, speaks what he is going to do in our life. మన జీవితాల్లో ఆయన ఏమి చేయబోతున్నాడో ఆ వాస్తవాన్ని ఆయన పేరే తెలియచేస్తుంది. His name reveals what he is going to do in our life, మన జీవితాల్లో. Accept him as our personal savior. Then you will have a real, joyful and meaningful Christmas in this season. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మాకు మీరు ఉపదేశించిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ, ఈ పరంపరలో ప్రభా ఈ క్రిస్మస్ సీజన్లో నీ రక్షణను స్వాగతించగలిగే అనుభవాన్ని మాకు దయచేయమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు వారికి కలిగే రక్షణ ఆనందానికి సదా తోడైనది గాక. ఆమెన్. God bless you. దేవుని దీవించును గాక.